బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఆ నియోజకవర్గంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టిందా? ప్రభుత్వాన్ని ఎండగడుతున్న ఆ నేతను దెబ్బతీసే వ్యూహానికి పదును పెడుతోందా? కారు పార్టీ ట్రబుల్ షూటర్ను చావు దెబ్బతీసే ప్రయత్నం చేస్తోందా? ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ నియోజకవర్గంలో ఇప్పుడే పొలిటికల్ ట్రబుల్స్ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? ఇంతకీ ఏదా నియోజకవర్గం? కాంగ్రెస్ టార్గెట్ చేసిన కారు పార్టీ నేత ఎవరు? వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. మాజీ మంత్రి హరీష్ రావు ఇలాకా సిద్దిపేటపై హస్తం పార్టీ నేతల కన్నుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న హరీష్ ని సొంత నియోజకవర్గంలో దెబ్బకొట్టాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మరోవైపు తన ఇలాకాలో మరొకరికి చోటివ్వకుండా మరింత పట్టు బిగించాలన్న పట్టుదలతో ఉన్న బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ హరీష్ రావు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం ఎలాగైనా బీఆర్ఎస్ కంచుకోటని బద్దలు కొట్టాలనే లక్ష్యంతో చాప కింద నీరులా పనిచేస్తున్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి హరీష్ రావును సిద్దిపేట నియోజకవర్గంలోనే ఓడించేలా ఇప్పటి నుంచే కాంగ్రెస్ తన వ్యూహానికి పదును పెడుతోంది. ప్రస్తుతం 0 నుంచి మొదలుపెట్టిన వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి గెలుపు గుర్రాన్ని సిద్ధం చేయడానికి కాంగ్రెస్ పార్టీ గజనీ మహమ్మద్లా వరుస దండయాత్రలకు సిద్ధమవుతోంది. హరీష్ రావును గుక్క తిప్పుకోకుండా సిద్దిపేటలో ప్రోగ్రామ్స్ కి ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట నడిబొడ్డులో హరీష్ రావుపై నిప్పులు చెరిగారు. అంతేకాదు రైతు రుణమాఫీ అంశంలో ఇరువు నేతలు సై అంటే సై అంటూ సవాళ్లు విసురుకున్నారు. ఇదే అంశంపై సిద్దిపేట నియోజకవర్గంలో కొంతకాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రుణమాఫీ పూర్తి చేశాం, హరీష్ రావు రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు పెట్టడం, బీఆర్ఎస్ క్యాడర్ వాటిని చించేయడం వంటి ఘటనలు ఉద్రిక్తతలకు దారితీసి పొలిటికల్ గా హీట్ ని పెంచాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారన్నది పొలిటికల్ పరిశీలకుల భావన. సిద్దిపేటలో హరీష్ రావును ఎదుర్కోవడానికి మైనంపల్లి హనుమంతరావుని రంగంలోకి దింపారని టాక్. అందుకే సిద్దిపేట నియోజకవర్గంలో పర్యటిస్తూ కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపే ప్రయత్నాలు చేస్తున్నారు మైనంపల్లి. ఇటీవల నిర్వహించిన రాజీవ్ గాంధీ వర్ధంతిలో మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్ రాజకీయంగా కాకరేపింది. ఉప ఎన్నికలో తాను పోటీ చేసి హరీష్ రావును ఓడిస్తానని, లేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మైనంపల్లి ప్రకటించడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో హరీష్ రావు ఎక్కడా ఎంటర్ అవ్వలేదు. ఇష్యూ మొత్తాన్ని కారు పార్టీ క్యాడరే హ్యాండిల్ చేయడం గమనించదగ్గ విషయం. మరోవైపు హరీష్ రావును ఎదుర్కొనేందుకు మైనంపల్లి హనుమంతరావే సరైన నేతని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే సమయంలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని సైతం రంగంలోకి దింపేందుకు ప్లాన్ చేస్తోందని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. అయితే కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావును ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే వాదనలు లేకపోలేదు. ఏం జరుగుతుందో చూడాలి మరి.